వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి ఈ స్పెషల్ వ్లాగ్లో నేను నా చైల్డ్హుడ్ గవర్నమెంట్ స్కూల్ అయిన జెడ్పీహెచ్ఎస్ మర్రిపాడుకు వెళ్ళి నా పాత మెమరీస్ అన్ని మళ్ళీ రీకాల్ చేసుకున్నాను. ఆ స్కూల్ గేట్ నుండి అలా నడుస్తుంటే అప్పటి స్వీట్ మెమరీస్ అన్ని ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాకెంతో ఇష్టమైన ప్లేసెస్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నా చిన్నప్పుడు ఉన్నదానికి ఇప్పటికి స్కూల్ ఎంత చేంజ్ అయిందో ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఈ వ్లాగ్ నాకు చాలా ఎమోషనల్గా మరియు నా చైల్డ్హుడ్ డేస్ని గుర్తుకు తెచ్చేలా అనిపించింది. మీరు కూడా మీ బ్యూటిఫుల్ స్కూల్ డేస్ని మిస్ అవుతుంటే ఈ వ్లాగ్ ఖచ్చితంగా మీ ఫేస్లో స్మైల్ని తెస్తుంది. మీ స్కూల్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఏదైనా మెమరీ ఉంటే కింద కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలా నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇక వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ విష్ణుచరణ్. ఈరోజు నేను చదువుకున్న మా గవర్నమెంట్ స్కూల్ని అయితే మీ అందరికీ చూపించబోతున్నాను. సో మా స్కూల్ వచ్చేసి శ్రీ పర్వతిరెడ్డి రమణారెడ్డి మరియు కనకమ్మ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, మర్రిపాడు గ్రామం, సంగం మండలం, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు జిల్లా. మీ ఊరు కొండూరు కదా, కానీ ఇక్కడ మర్రిపాడు గ్రామం ఉంది అంటే ఈ స్కూల్ మర్రిపాడుకి సంబంధించింది, కానీ మా ఊరికి దగ్గరగా ఉంటుంది. అది మా అదృష్టం. కానీ మర్రిపాడు, వంగల్లు, జంగాల కంట్రిక అంటే కొండూరు, ఈ మూడు గ్రామాల పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటూ ఉంటారు. సో ఊర్ల పేర్లు వేరేనా, అందరం కలిసే క్రికెట్ ఆడుకుంటాం, అందరం కలిసే చదువుకుంటూ ఉంటాం. ఊరి పేర్లు వేరే తప్ప అందరం కలిసి కట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ మర్రిపాడులో ఉన్నారు, వంగల్లో ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు, అందరం కలిసి కట్టుకునే ఉంటాం. సో దానికంతటి కారణం ఈ మా స్కూల్. సో మా ఊరు స్కూల్లోకి వెళ్ళిపోదాం రండి. మా ఊరు నుంచి మేము సైకిల్లో వచ్చేవాళ్ళం. మా ఊరు 1 కిలోమీటర్ ఉంటుంది హై స్కూల్ నుంచి. మర్రిపాడుకు 3 కిలోమీటర్లు, వంగల్కి 4 కిలోమీటర్లు ఉంటుంది. సో మీరు చూస్తే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అంటే వాళ్ళు మర్రిపాడు, వంగల పిల్లలు అంటే మా ఫ్రెండ్స్ ఇప్పట్లో కూడా వాళ్ళు కొంతమంది సైకిల్లో వస్తారు, కొంతమంది బస్కి వచ్చేవాళ్ళు, బస్ పాస్ తీసుకొని బస్కి వచ్చేవాళ్ళు. మేము మటుకు సైకిల్లో దగ్గర నుంచి వచ్చేవాళ్ళం, లేదంటే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అలా సాగిపోయేది స్కూల్ లైఫ్ అంతా. ఎవరు ఏమనుకున్నా ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆ మెమొరీస్ ఎప్పటికీ అలా ఉండిపోతాయి. మేబీ ప్రైవేట్ స్కూల్లో చదివితే ర్యాంక్స్ అవన్నీ వస్తాయేమో, కానీ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదివినా వస్తాయి ర్యాంకులు అవన్నీ, కానీ ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన మెమొరీస్ అలా ఉండిపోతాయి అంతే. బట్ ఇప్పుడు 90s కిడ్స్ చదివినంతగా ఇప్పుడు 20sలో చదివేవాళ్ళు అంతగా గవర్నమెంట్ స్కూల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదని నా ఒపీనియన్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ క్లాస్ రూమ్ వచ్చేసి నా ఫేవరెట్ క్లాస్ రూమ్. ఇక్కడ మీరు చూస్తే 8th ఇంగ్లీష్ మీడియం అని ఉంది. నేను చదువుకుంది 2009లో, నాది 10th కంప్లీట్ అయింది. అంటే 2005లో నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను 6th క్లాస్గా యాజ్ ఎ స్టూడెంట్గా. 8th వరకే చదువుకున్నా, 8th క్లాస్ వరకే. 9th 10th నేను ఆ స్టోరీ కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఇది నా ఫేవరెట్ క్లాస్ రూమ్, ఎందుకంటే మేబీ తర్వాత ఓపెన్ చేసినప్పుడు లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కాబట్టి క్లోజ్లో ఉంది. ఎందుకు అంటే ఇది ఒకప్పుడు ఇసుక పడేన వాళ్ళం. ఈ రూమ్ ఇంకా హాఫ్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నది ఈ ఈ బిల్డింగ్, ఈ హై స్కూల్లో. అప్పుడు మొత్తం ఇసుకలో కూర్చునే వాళ్ళం. రోజు ఇంటికి వెళ్ళేటప్పటికి ఒళ్ళు మొత్తం ఇసుకే. నేనే కాదు, మా ఫ్రెండ్స్ అందరం ఇసుకలో డబ్బులు పోయేటివి, ఒకరి డబ్బులు ఇంకొకరికి దొరికేటివి, ఇలాంటి పిచ్చివన్నీ ఆ ఇసుక ఒకరి మీద ఒకరు పోసుకునే వాళ్ళం. అందులో ఇక్కడ కిటికీలు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ కిటికీలు ఉండే కాదు, ఇదంతా ఓపెన్. మేము ఏది అరిచినా కూడా బయటకు వినిపించేది. హెడ్ మాస్టర్ సార్ వచ్చి మమ్మల్ని కొట్టేవాళ్ళు. అప్పుడు ఆదినారాయణ సార్ ఉండేవాడు. మేము 6th క్లాస్ ఉన్నప్పుడు, మేము 7th 8th వచ్చినప్పటికి రవీంద్రయ్య సార్ అనే సార్ వచ్చారు. సో వాళ్ళతో కూడా మంచి బాండ్ అలా కంటిన్యూ అయిపోయేది. మేము ఉన్నప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ట్యాప్స్ ఇవన్నీ ఏం లేవు. మేబీ 2005 to 9 వరకు నాది 10th, బట్ 2007 8th వరకే చదువుకున్నా. సో ఈ స్కూల్లో ఇంకా ఇంతకుముందు ఎవరైనా చదువుకున్నా కూడా మీరు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ వాటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ అప్పట్లేవు. పంపు దగ్గరికి వెళ్ళి మేము ఆ పంపులో వాటర్ కొట్టుకొని, మధ్యాహ్నం భోజనప్పుడు కూడా ఆ వాటర్ కొట్టుకొని దూరంగా మీకు చూపిస్తాను. సో అటు దూరంగా వెళ్ళేవాళ్ళం. అక్కడ స్కూల్ లాస్ట్లో ఉంటుంది పంపు. ఇది 9th క్లాస్. సో ఇక్కడ వరకే కన్స్ట్రక్షన్ జరిగి ఉండేది, బిల్డింగ్ అటుపక్కకు ఉండేది కాదు. ఇక్కడ మీరు చూడండి ఇండియన్ మ్యాప్ చూడంగానే మాకేం గుర్తొస్తుంది అంటే, సోషల్ ఎగ్జామ్ పడితే బయటకు వచ్చి కూర్చునేవాళ్ళం, ఈ సరౌండింగ్స్లో కూర్చునేవాళ్ళం. ఏంటంటే మ్యాప్కి 5 మార్కులు ఉండేవి. సో 5 మార్కుల్లో అంటే సోషల్ ఫస్ట్ పేపర్లో ఇండియన్ మ్యాప్ ఉండేది, సెకండ్ పేపర్లో ఓల్డ్ మ్యాప్ ఉండేది. మేబీ అటు ఇటు ఏదో ఉండేది మొత్తానికి. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇక్కడ కూర్చొని ఈ మ్యాప్లో చూసి ఇవన్నీ పెట్టేవాళ్ళం. అందుకని బయట కూర్చునేవాళ్ళం. సో మేబీ ఇక్కడ దగ్గరలో తర్వాత సార్ వాళ్ళకి తెలిసి అలా ఆపేసేవాళ్ళు. ఇక్కడ చూస్తే చాలా, ఇక్కడ చెప్పులు కూడా తీసేయాలి.
ఎందుకు అంటే సరస్వతీదేవి బొమ్మ రీసెంట్గా మా పక్క ఊరైన మరిపాడు నుంచి వీళ్ళు డొనేట్ చేసి సరస్వతీదేవి బొమ్మని ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చాలా బాగుంది. మేము చదువుకున్నప్పుడు ఈ విగ్రహాలు ఏం సరస్వతీదేవి బొమ్మ కూడా లేదు. రీసెంట్గానే ఒక 2 years బ్యాక్ ఏమో కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. సో అలా చూస్తూ లోపలికి వెళ్దాం. ఇక్కడికి వెళ్తే ఇక్కడ మీకు చూస్తే ఓల్డ్ మ్యాప్. ఇది నా ఫేవరెట్ క్లాస్ రూమ్. నేను ఇక్కడ చదువుకోలేదు కూడా, ఎందుకంటే ఇది 10th క్లాస్. నేను ఇక్కడ 8th వరకే చదువుకున్నా. అప్పట్లో క్రికెట్ మీద బాగా ఇష్టంతో 6th, 7th, 8thలోనే నేను చదవకుండా క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. క్రికెట్ మ్యాచెస్ చూస్తూ ఉండేవాడిని టీవీలో. అప్పుడు ఈ ఫోన్స్ ఏం లేని టైంలో 2005-6లో ఇంట్లో క్రికెట్ చూస్తుంటే మా నాన్న కొట్టుకుంటూ తీసుకొచ్చి హెడ్ మాస్టర్ దగ్గరికి, మా పిల్లోడు చదవట్లేదండి ఇంటి దగ్గర అంటే, మేము స్కూల్లో వరకు అయితే మేము చదివించగలమని, ఇంటికాడ మేము చేయలే కదా అంటే, ఇంకా వీడినైతే హాస్టల్లో పడేస్తే వీడు చదువుతాడని 9th, 10th గవర్నమెంట్ స్కూల్కి దూరంగా ప్రైవేట్ స్కూల్లో చదివించాడు మా నాన్న. సో ఓకే, ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా మంచి మెమరీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు, కొంచెం నా స్టోరీ పక్కన పెట్టి స్కూల్ స్టోరీకి వస్తే ఓల్డ్ మ్యాప్. ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఇలా ఓల్డ్ మ్యాప్ ఉందో నాకు తెలియదు. సో గవర్నమెంట్ స్కూల్లో ఈ ఓల్డ్ మ్యాప్ చూడంగానే మనకి ఒక ఐడియా వస్తుంది. సో మన ఇండియా ఎక్కడుంది, ఇక్కడ చైనా, కజకిస్తాన్, మంగోలియా, సో గ్రీన్లాండ్, ఇక మొత్తం ఒక ఓల్డ్ మ్యాప్. ఇది మనం ఈ ఓల్డ్ మ్యాప్ వల్ల మనకి ఎక్కడ ఏ కంట్రీ ఉందనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ న్యాచురల్గా మనం రోజు చూస్తూ ఉంటే మన మైండ్లో అలా ఫిక్స్ అయిపోతాయి. ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్లోనే జరుగుతాయి. ఇది 10th క్లాస్ ఫేవరెట్ రూమ్ అందరికీ. ఇక్కడి నుంచే పాస్ అయ్యి అందరూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడో సాఫ్ట్వేర్లుగా మంచి మంచి కంపెనీలకు సెట్ అయిపోయారు. ఈ రూమ్కి వెళ్ళాలంటే ఫస్ట్ అందరం చెప్పులు బయట వదిలేవడం, ఒక వణుకు వచ్చేసేది. ఇక్కడ చూడండి మీరు, అసలు ఎందుకు నేను వణుకు వచ్చానని చెప్తున్నానంటే, హెడ్ మాస్టర్ రూమ్. ఇక్కడ హెడ్ మాస్టర్ సారు ఎదురుగ్గా ఉంటారు, అక్కడ కూర్చునేవాళ్ళు. ఇక్కడ సైడ్ అందరు టీచర్స్ కూర్చునేవాళ్ళు. ఇక్కడ ఏదైనా సార్ వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి వణుకు స్టార్ట్ అయిపోయింది. ఎలా వణుకు అంటే, ఇప్పుడు పిల్లలకి ఎలా ఉందో తెలియదు కానీ మాకది ఏం ప్రతాప్ ఏమంటావు, వణుకు వచ్చేసేది. సార్ మా స్కూల్లో అబ్బాయి అరుస్తున్నాడు సార్ అని వేరే వాళ్ళు చెప్పడం, సార్ నాకు మా నాన్న వచ్చారు సార్, నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాలి సార్, ఏదైనా అసలు ఏది మాట్లాడాలన్నా ఆ భయం ఉంటుంది చూసారా. ఇప్పటికి కూడా అమ్మో ఊహిస్తేనే అదొక మంచి ఫీలింగ్ లాగా మిగిలిపోతుంది. ఈ బోర్డు మేము ఉన్నప్పుడు లేదు, ప్రజెంట్ అయితే రీసెంట్గా పెట్టినట్టున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్కూల్ అంటే ఈ క్లాస్ రూమ్కి పకడ్బందీగా ఉంది. స్టాఫ్ రూమ్ అని ఉంది, ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు ఇది ఫిజిక్స్ ల్యాబ్. గవర్నమెంట్ స్కూల్లో ల్యాబ్లు అనేవి ఉండేటివి కాదు, కానీ మేము 2005-6 చదువుకునే టైంలోనే ఎవరో డోనర్స్ చాలా మంచి వాళ్ళు డొనేట్ చేయడంతో ఫిజిక్స్ ల్యాబ్ ఇచ్చారు. సో ఇక్కడ చాలా మంచి ఎక్కువ పరికరాలు ఇవన్నీ ఉండేవి. ఏమన్నా దొంగతనాలు అన్నీ జరుగుతాయనేమో, మొత్తం అప్పట్లోనే మంచి పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. అప్పటి నుంచి ఇవి ఎలా ఉండేవి. సో ఇక్కడ ఫిజిక్స్ ల్యాబ్లో మేము చాలా నేర్చుకున్నాం. అప్పుడు మాకు సర్దార్ సారు అలాగే రవికుమార్ సార్ అని ఇద్దరు ఉండేవాళ్ళు. స్టార్టింగ్ ఉన్నప్పుడు సర్దార్ సార్ ఉండేవాడు, తర్వాత రవికుమార్ సార్ వచ్చారు. వాళ్ళతో కూడా ఇప్పుడు మంచి ఎమోషన్ ఉంది. ప్రతాప్ మీరున్నప్పుడు ఎవరు ఫిజిక్స్కి? రవికుమార్ సార్ అన్న. రవికుమార్ సార్ అందరి ఫేవరెటే. ఈ బోర్డు ఇలా పిచ్చి గీతలతో R1 8th ఉంది. బట్ ఇది కొంచెం నాకు బాధ కలిగిస్తుంది. ఎందుకు ఈ బోర్డు నాకు బాధ కలిగిస్తుందంటే, ప్రైవేట్ స్కూళ్ళలో మంచి మార్కులు వస్తే పేపర్లలో ఫ్లెక్సీలు వేస్తారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ యూనిట్ అయినా సెకండ్ యూనిట్ అయినా క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఏ ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా 6th క్లాస్ 7th క్లాస్ 8th 9th 10th అని రాసేవాళ్ళు. సోషల్లో ఫస్ట్ వీళ్ళు, సెకండ్ వీళ్ళు అని రాసేవాళ్ళు. నా పేరు ఈ బోర్డు మీద పడితే చాలురా బాబు అని ఎన్నోసార్లు కష్టపడ్డా. అప్పట్లో నాకు చదవడం అనేది చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే నేను బట్టి కొట్టడానికి ఎక్కువ ప్రయత్నించేవాడిని. నాకు చదవడం అంటే చదివితే మనం ఒక అర్థం చేసుకొని చదువుకునే నాలెడ్జ్ లేదు నాకు అప్పుడు. మేబీ నాదేదో ఒక్కసారి సోషల్లో సెకండ్ వచ్చి పేరు పడిందేమో. అప్పట్లో ఫొటోస్ ఉండేవారంటే ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించుకునేవాడిని. మా క్లాస్లో అందరూ టాపర్సే ఉండేవాళ్ళు. అప్పట్లో ఉషశ్రీ, సుజాత, ఇంకా చాలామంది, వినోద్, జ్యోతి, శిరీష, శ్రీధర్, వీళ్ళ పేర్లు ఉండేవి. ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు. మేబీ వాళ్ళ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, మా ఫ్రెండ్స్ ద్వారానే. పవిత్ర, ఇంకొక అమ్మాయి పవిత్ర. సో వీళ్ళందరి పేర్లే ఉండేవి, ఇక్కడ నా పేరు ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఈ బోర్డుని ఎందుకు యూజ్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. బహుశా ఈ వీడియో ఎవరైనా ఈ స్కూల్కి సంబంధించిన టీచర్స్ వాళ్ళు చూస్తే ఆ బోర్డుని మళ్ళీ మేము ఉన్నప్పుడు ఇది 7th క్లాస్. ఇది 7th క్లాస్ మేము ఉన్నప్పుడు. ఈ 7th క్లాస్తో కూడా నాకు మంచి మెమరీస్ ఉన్నాయి.
ఈ మెమరీస్ ఏంటంటే ఇక్కడ సైన్స్ మేడం అడుగుతుందనమాట. ఆక్సిజన్ అంటే ఏంటంటే ఓటు ఇలాంటివి అడుగుతూ ఉన్నది. షార్ట్ కట్స్ అడుగుతూ ఉండేది. నాకు అర్థం నాకు అసలు తెలియదు. నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కూర్చోన్న బోర్డు గోడంచుని కూర్చోన్న. ఇక్కడ పీఈటీ సారు, మేము పీఈటీని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని పీటీ అంటాం, పీటీ సార్ అంటాం. సో అక్కడ సారు క్రికెట్ ఆడిస్తూ ఉన్నాడు. నన్ను పిలిచాడు సారు, విష్ణుని పిలవండి, అక్కడ మీకు కనిపిస్తుంది గ్రౌండ్. అప్పుడు ఈ స్టేజ్ కూడా లేదు, అప్పుడు ముందు వేప చెట్టు ఉండేది. ఉంటే ఇక్కడ నేను కూర్చున్న మా సైన్స్ మేడం నాకు ఇప్పుడు కూడా గుర్తు, అడుగుతూ ఉంది. మేడం సార్ పిలుస్తున్నారంటే సరే చెప్పేసిపోయింది, ఏదో ఒకటి అడగండి మేడం అంటే ప్లాటినం అనింది. నాకు అసలు తెలియట్లా, ప్లాటినం గేంద్ర షార్ట్ కట్ నాకు తెలియట్లా. అటు ఇటు అన్న, అటు చూస్తున్నా ఏం అటు చూస్తున్నా అంటే పీటీ మేడం అన్న. ఆ ప్లాటినంకి పీటీ అది తెలియదు అనింది. అరే ప్లాటినంకి పీటీ అని కూడా నాకు తెలియదు. అదే ఏంటి అటు చూస్తున్నా అంటే అక్కడ పీటీ జరుగుతుంది కదా, పీటీ అన్న, పీటీకి పోవాలి మేడం అన్నట్టు పీటీ అన్న, అది కూడా పీటీ మేడం అన్న, వెళ్ళిపో కరెక్ట్గా చెప్పి వెళ్ళిపోయింది. అది నాకు ఇప్పుడు కూడా అది నేను ఎలా చెప్పాను అసలు అది ఏంటనేది నాకే తెలీదు. అసలు నాకు మైండ్లో ఇప్పటికి అలానే గుర్తుండిపోయింది. ఇక్కడ అప్పుడు స్కూల్కి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, వర్ధంతి ఇలాంటివి సెప్టెంబర్ 5th. సో ఈ డేట్స్ అన్నీ కూడా మనకి గుర్తుండిపోతాయి. ఇక్కడ చూడండి గాంధీజీ గారి ఫోటో, ఇక్కడ నెహ్రూ గారి ఫోటో, ఇంకా సుభాష్ చంద్ర బోస్ గారి ఫోటో, భగత్ సింగ్ గారి ఫోటో, ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ లోపల ఉంటాయి. సో ప్రైవేట్ స్కూల్ ఇవి ఉన్నాయా లేవన్నా నాకు తెలియదు, గవర్నమెంట్ స్కూల్ అలా కొనసాగుతున్నాయి. సో ఇది మనకి ప్రైవేట్ స్కూల్ అనేది కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ మనకి ఇది నేర్పిస్తుంది. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ మ్యాప్, మేబీ తెలంగాణ మ్యాప్ కూడా ఉన్నట్టుంది, బట్ ఏదో ఇప్పుడు సపరేట్ అయిపోయి స్టేట్లు 2 సపరేట్ అయినా అందరం తెలుగు వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలా ఉండిపోయింది. సో ఇక్కడ మన రాజధాని, సో త్వరలో ఇక్కడ ఈ మ్యాప్తో పాటు మన రాజధాని అమరావతి అని కూడా ఇక్కడికి రావాలి. సో అది అందరం మనకి త్వరలో జరగాలని కోరుకుందాం. ఇది మేము ఉన్నప్పుడు ఇక్కడ 9th ఉంది, మేము ఉన్నప్పుడు ఇది 8th క్లాస్ అనుకుంటా, మేము 6th ఉన్నప్పుడు అక్కడ ఉన్నాం. మళ్ళీ ఆ ఇసుకబడి స్టోరీ చూస్తే మేము 6th ఉన్నప్పుడు అది 7th వచ్చాక మళ్ళీ 7th వాళ్ళు 6th వేశారు, ఇసుకబడిలో వేశారు. సో అట్లా జరుగుతూ ఉండేది. అసలు ఈ క్లాస్ రూమ్ అయితే అసలు లేదు మేము ఉన్నప్పుడు, ఇదంతా ఎక్స్ట్రాగా పెట్టింది క్లాస్ రూమ్ అసలు లేదు మేము ఉన్నప్పుడు. రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవడంతో క్లాసులన్నీ సపరేట్ అవడంతో జరిగిపోయింది. ఇక్కడ ఇదంతా మాకేంటంటే ఎంటీ స్పేస్. ఇక్కడ మాకు ఒక పంపు ఉండేది ప్రతాప్ కదా, ఇక్కడ పంపు ఉండేది కదా ప్రతాప్, ఇక్కడ ఒక పంపు ఉండేది. ఆ పంపులో నీళ్లు కొట్టుకొని ఒకవేళ ఇక్కడ పంపులో నీళ్ళు రాకుంటే అలా ముందుకు వెళ్ళి అక్కడ తాగేవాళ్ళం. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఓపెన్గా కూడా బోర్డు ఉంది, మేబీ పిల్లలు ఎక్కువైనప్పుడు ఇక్కడ చదువుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నాయి, చూడాలి. ఇక్కడ పంపు ఉండేది, ఈ స్కూల్ కూడా ఏం లేదు మేము ఉన్నప్పుడు. అలా మెమరీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి బోర్డు, అసలు చాలా బాగుంది బోర్డు. జడ్పిహెచ్ఎస్ మర్రిపాడు శ్రీ పర్వతిరెడ్డి రమణారెడ్డి మరియు కనకమ్మ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మర్రిపాడు గ్రామం, సంగం మండలం, నెల్లూరు జిల్లా. ఫీలింగ్ ఆ పేరు చదువుతుంటేనే ఆ ఫీలింగ్ ఎంతో బాగుంది కదా. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతుంది ఏమో ఈ వీడియో. ఎంతమంది ఎవరు చూస్తారని నాకు తెలియదు కానీ బట్ నా మెమరీస్, నేను ఈ స్కూల్లో చదివాను, ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటే అది నాకు రీచ్తో సంబంధం, నాకు గుర్తింపు ఉన్నది. ఇక్కడ ఒక వేప చెట్టు ఉండేది, అక్కడ మేము క్రికెట్ ఆడేటప్పుడు అక్కడి నుంచి కొట్టినప్పుడు ఆడ 4 బార్డర్ ఉంటుంది, ఆ 4 బార్డర్ తర్వాత అంటే బౌండరీ లేని తర్వాత ఇక్కడ వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు కింద కూర్చొని అందరం క్రికెట్ చూస్తూ ఉన్నాడు. మా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కృష్ణమోహన్ సార్, ఆయన ఇప్పటికీ ఎప్పటికీ నా ఫేవరెట్ సారే. సో అదే గ్రౌండ్కి వెళ్ళాక మాట్లాడుకున్నాం. ఆయన ఇక్కడ కూర్చొని కుర్చీలో కూర్చొని మా అందరినీ గైడ్ చేసేవాడు. సో క్రికెట్ అంటే ఏంటి అనేది మాకు చాలా బాగా నేర్పించాడు ఆయన, అందరికీ కూర్చొని. ఆయనకు ముందు థామస్ సార్ అయినా ఉండేవారు, ఆయన హాకీ నేర్పించాడంటే అందరికీ. అప్పుడు కూడా గ్రౌండ్ క్లీన్గా ఉండేది. ఇంకా చాలామంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పకపోవచ్చు. షఫీవుల్లా సార్ అనే సార్ ఇంగ్లీష్కి ఉండేవాళ్ళు, ఇంకా సర్దార్ సార్ 6th, 7th మ్యాథ్స్, 8th, 9th, ఫయాజ్ సార్ మ్యాథ్స్కి, ఇంకా రవీంద్రయ్య సారు హెడ్ మాస్టరు, ఇంకా పేర్లు ఇంకా చాలా, రవికుమార్ సారు, ఇంకా శివకోటయ్య సార్ నేను వచ్చిన తర్వాత వచ్చారు, బట్ ఆయన మా ఊరి పిల్లలతో కనెక్షన్ ఉంది. ఇంకేముంది, ఇంకా కొంచెం గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఈ వీడియో కూడా క్లోజ్ చేసేద్దాం. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి, బట్ ఈ వీడియోని ఎందుకు ల్యాక్ చేయడం. సో మీరు ఈ స్కూల్లో కానీ చదువు ఉంటే ఖచ్చితంగా మీ మెమరీస్ ఏంటి, మీ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి.
ఇక్కడ చూస్తే ఇండియన్ మ్యాప్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇండియన్ మ్యాప్లో ఇక్కడ మన 2 రాష్ట్రాలని ఎవరో తెలుగు పిల్లోడు ఇలా గీకి పెట్టాడు. 2 స్టేట్ డివైడ్ అయింది కదా, అంటే ఈ మ్యాప్ 2 స్టేట్స్ డివైడ్ కాకముందే గవర్నమెంట్ స్కూల్లో ఉంది. సో వాల్యూస్ అన్నీ గవర్నమెంట్ స్కూల్లో ఉంటాయి. సరస్వతి దేవి బొమ్మ కూడా ఉంది ఇక్కడ చూడండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయినప్పుడు ఇందాక మనం నా మెమరీ షేర్ చేస్తే మిస్ అయిపోయాను. సరస్వతి దేవి బొమ్మ అక్కడ ఏదైతే మనం విగ్రహం చూసామో అక్కడతో పాటు సరస్వతి దేవి బొమ్మ కూడా ఉంది. ఇవన్నీ వాల్యూస్ నేర్పిస్తాయి. మేబీ ప్రైవేట్ స్కూల్ని నేను తప్పుపట్టట్లేదు, కానీ అక్కడ ఇంత గ్రౌండ్ కానీ ఈ బొమ్మలు, ఈ సరస్వతి బొమ్మ ఇవన్నీ ఉండవనేది నాకు తెలియదు. ఉంటే చాలా బెటర్. ఎందుకంటే ఎప్పుడైతే చిన్న వయసులోనే మనం స్పోర్ట్స్ ఎందుకు ఆడతామంటే మనం ఫిట్గా ఉండడానికి. స్పోర్ట్స్ ఆడితే ఏంటంటే ఈ ఏదైతే ఉంటాయో వీటికి దూరంగా ఉంటారు. సిగరెట్, ఆల్కహాల్ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అయిపోతుంది, వీటన్నిటికి దూరంగా ఉంటారు స్పోర్ట్స్ ఆడితే. స్పోర్ట్స్ ఆడడం అనేది మంచిది. ఇక్కడ చూస్తే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఇవన్నీ కూడా రాశారు. ఈ వాల్యూస్ అన్నీ రాశారు. ఇక్కడ కూడా మ్యాథ్స్ సింబల్స్, సో ఇవన్నీ కూడా ఈ స్కూల్లో రాశారు. సో ఇక్కడ చూడండి, మల్టిప్లైడ్ బై, డివైడెడ్ బై, ప్లస్ మైనస్, ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇవన్నీ రోజు పిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళ మెదడులో అలా ఉండిపోతాయి. ఏం ప్రతాప్, నాతో పాటు ఈ వీడియో తీస్తున్న ప్రతాప్ కూడా ఇదే స్కూల్లో చదివాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రతాప్ 6th to 10th చదివాడు, నేను 6th to 8th మాత్రమే చదివాను. ఏం ప్రతాప్, నీకేమన్నా మెమరీస్ ఉన్నాయి స్కూల్లో? ఒక్కటి చెప్పు ప్రతాప్, మంచిది ఏదైనా నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏదైనా ఒకటి. లాస్ట్లో నేను సెల్ఫీ వీడియో ఆన్ చేసినప్పుడు చెప్తే నువ్వు కూడా కనిపిస్తే చెప్తే బాగుంది. రీసెంట్గా పెద్ద గాలివాన వచ్చింది, దానివల్ల పడిపోయాయి. రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం అంటే ఇది మీరు నమ్ముతారో నమ్మరో, ఇక్కడ చూడండి. ఈ రాళ్ళు ఇలా రాళ్ళు ఎలా ఉన్నాయో, ఈ రాళ్ళు చూడండి. ఇదేంటంటే మా స్కూల్ని ఎలా అంత గులకరాళ్ళు ఉంటాయి అనమాట. పడ్డామంటే చర్మం లేచిపోద్ది అంతే. సో ఈ నేలపై మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో ఇక్కడ బాలు ఎవరైనా ఫాస్ట్ బాల్ వేస్తే అది పిచ్చి పడి స్వింగ్ చేయక్కర్లే, ఆ గతుకుల్లో పడి కట్ అయిపోయేది. ఆ లేడీస్ అందరూ త్రో బాల్, రింగ్ బాల్ అవి వాడేవాళ్ళు. అక్కడ త్రో బాల్, రింగ్ బాల్ అవన్నీ ఆడేవాళ్ళు. క్రికెట్ ఇక్కడ మేము ఆడుతుంటే బాల్ స్వింగ్ అయిపోద్ది తెలియకుండా. ఇన్ఫ్యాక్ట్ మీకు గట్టిగా చెప్పాలంటే మేము కార్కు బాల్తో ఆడేవాళ్ళం ఇక్కడ. అది 6th, 7th, 8thలో కృష్ణమోహన్ సార్ ఆడిచ్చేవాడు. అప్పుడు మొత్తం నీట్గా చిమ్మేవాళ్ళం, ఒక్క రాయి కూడా లేకుండా ఎంత పిచ్ వరకు, మిగతా అంతా రాళ్ళు ఉండే, అయినా కూడా ధైర్యం చేసి ఆడేవాళ్ళం. అలా ఉండేది క్రికెట్ అప్పుడు. మీకు బ్యాక్గ్రౌండ్లో మీకు వాష్రూమ్స్ 3 కనిపిస్తున్నాయి, 1, 2, 3. ఆ మధ్యలో ఉన్న వాష్రూమ్స్ మాత్రమే ఉండేవి, అటు 1, 3 ఉండేవి కాదు. అప్పుడు ఏంటంటే మేబీ నేను చదువుకుంది 2003లో కాబట్టి, 2003 కాదు 2005లో కాబట్టి అందరూ అమ్మాయిలందరూ అలా వెళ్ళి ఆ చెట్లలోకి వెళ్ళేవాళ్ళు, అబ్బాయిలందరూ ఈ సైడ్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వాష్రూమ్స్ కూడా ఉండేవి కాదు. బట్ ఇప్పుడు అన్నీ మారడం, ఒక్కొక్కటి రావడం, గవర్నమెంట్ స్కూల్ని పట్టించుకోవడం కూడా జరిగింది. సో గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగుపడుతున్నాయి. సో ఇక్కడ వాలీబాల్ అన్నీ ఆడేవాళ్ళం, ఎక్కువ క్రికెట్కే టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఏంది చెప్తా ఎక్కడికో తీసుకెళ్తున్నాను అంటున్నా కదా, దూరంగా ఒక పంపు కనిపిస్తుంది. ఆ పంపులో అప్పుడప్పుడు వాటర్ రాకుంటే డైరెక్ట్గా ఈ పంపు కాడికి వచ్చి ఇక్కడే వాటర్ తాగేవాళ్ళం. మెమరీస్ అంతే. ఇప్పుడు ఆ పంపు కాడికి పోయి నువ్వేం చూపించాలరా బాబు అని ఎవరైనా కొత్త వాళ్ళు అనుకోవచ్చేమో కానీ, బట్ ఈ పంపు కాడికి వచ్చి నీళ్ళు తాగేవాళ్ళం. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంది, 1/2 కిలోమీటర్ ఉంది, కానీ ఒక 300 to 400 మీటర్స్ ఉంటుంది స్కూల్ నుంచి ఇక్కడికి, ఈ పంపు దగ్గరికి. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయో కూడా లేదు తెలీదు. ఇప్పుడంతా పైపులు అయిపోయినాయి. రావాలి మా సమ్మర్ కదా వచ్చేటట్టు లేవు. ట్రై 1, 2, 3 వాటర్ రావు గైస్, వస్తాయేమో కంటిన్యూస్గా కొడితే. సో అప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ గోడ తర్వాత వేప కాదు మామిడి చెట్లు ఉండేవి. ఆ మామిడి చెట్లు దూకి మామిడాకులన్నీ కూడా తెచ్చుకునేవాళ్ళం. కొంతమంది పిల్లలు సార్లకు చెప్పకుండా దూకేవాళ్ళు. సో అలా జరిగేది స్కూల్ లైఫ్ అంతా. మేము చదువుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అక్కడ పొలాలు కనిపిస్తున్నాయి కదా,
ఈ పొలాలంతా ఇల్లు ఉండేటివి. ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ అంగడి అమ్మేవాళ్ళు ఈ గోడ మీద పెట్టి, ఇక్కడికి వచ్చి కొనుక్కునేవాళ్ళు. అలాగే అక్కడ ఒక పంపు ఉండేది, ఆ పంపులో వాటర్ రాకుంటే ఇక్కడి నుంచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ పంపు కాడికి వెళ్ళి వాటర్ దాకా వచ్చేవాళ్ళం. ఇవన్నీ ఇల్లు ఉండేటివి. ఇప్పుడు ఇవన్నీ పొలాలు అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే 6th, 8th, 10th ఒకసారి ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే 9 to 10 జరుగుతాయి. 10:30 to 11:30 వచ్చేసి 7th, 9th జరుగుతాయి. సో అలా ఉండేది ప్యాటర్న్. లేదు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అయితే మార్నింగ్ 6th, 8th, 10th, ఈవినింగ్ వచ్చేసి అంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి 7th, 9th జరిగాయి. మేము వచ్చేసి ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చొని ప్రిపరేషన్ అప్పుడు అంటే ఎగ్జామ్స్ అప్పుడు ఇంటికాడ నుంచి స్కూల్కి వచ్చేసి స్కూల్లో చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్ళం. ఎగ్జామ్ టైంకి అక్కడికి వెళ్ళేవాళ్ళం. 6th to 8th, 10th. నేను 6th ఉన్నప్పుడు 8th నరేష్ అన్న ఉండేవాళ్ళు, మా ఊరన్న. ఆయన 8th ఉన్నప్పుడు ఆయన పక్కన కూర్చొని అలా చదువుకుంటూ ఉండేవాళ్ళం. అట్లా వేరే బ్యాచ్తో వాళ్ళతో అట్లా సింక్ అవుతూ ఉండేవాళ్ళం. ఎగ్జామ్స్ అన్నీ అక్కడే జరిగేవి. అప్పుడు ₹1/2 ₹10 ఇస్తే ఒక స్టావ్ ఇచ్చేవాళ్ళు. 2 పేపర్స్ వచ్చాయి, వాటిల్లో మేము ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. దాంట్లో పక్కన గీత కొట్టి పైన కొట్టి ఇవన్నీ రాసేవాళ్ళం. ఇప్పుడు ₹10 ఏం వస్తుందో కూడా అర్థం కావట్లేదు. అప్పట్లో ₹1, ₹2 కూడా కొనే రోజులు కూడా ఉండేటివి. ఇంకా మెమరీస్ అన్ని 90s మెమరీస్ మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను నిలబడిన ప్లేస్లో ప్రేయర్ జరిగేది. ప్రైవేట్ స్కూల్లో అసలు ప్రేయర్స్ ఉంటున్నాయి ఇప్పుడు? మీరు కామెంట్లో చెప్పండి. ఎవరైనా మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే. గవర్నమెంట్ స్కూల్లో ప్రేయర్ అనేది ఒక ఎమోషన్. డైలీ జనగణమన, మా తెలుగు తల్లికి, అలాగే మంచి మాట అని ఉండేది. ఏదైనా ఒక మంచి మాట చెప్పేవాళ్ళం. నేను అప్పుడైతే ఫస్ట్ ఉండేది మంచి మాట చెప్పడానికి. పాటించేది చాలా తక్కువైనా చెప్పే మటుకు మంచి మాటలు బాగా చెప్పేవాడిని. ముందుగానే ప్రిపేర్ అయ్యి అప్పుడు ఇక్కడ రాసిండేవి, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు భిన్న, మదర్ తెరీసా, ఇలాంటివి. తప్పు చేయడం తప్పు కాదు, అది తప్పుని తెలుసుకొని సరిదిద్దుకుపోవడమే తప్పు. ఇది ఇప్పుడు సడన్గా నాకు మైండ్లోకి వచ్చినాయి. ఈ రెండు నేను బాగా చెప్పేవాడిని. అప్పట్లో నేను చెప్పేవి నాకు మైండ్లోకి వచ్చినవి. ఇది మేము ప్రేయర్ చేసే జనగణమన చెప్తుంటే ఇలా ప్లెడ్జ్ ఇలా పెట్టి, ఆ రోజులు వేరు, ఏమైనా ఆ రోజులు వేరు. అలాగే రిపబ్లిక్ డే కానీ, అలాగే August 15 ఇండిపెండెన్స్ డే కానీ ఇక్కడ మొత్తం 3 రంగుల జెండాతో మొత్తం ఇలా కట్టేసేవాళ్ళం. అప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ కూడా ఇక్కడే చేసేవాళ్ళం. ఇప్పుడు సపరేట్గా అప్పుడు ఏంటంటే గుంట దువ్వి ఒక కర్రలో జెండాని అంటే ఒక గెడకి జెండా కట్టి ఎగరేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ప్లాన్డ్గా ముందుగానే ఇక్కడ మెట్ల దగ్గర ప్లాన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే మా ఊరు వాళ్ళే ఎక్కువగా CPL, SPL ఉండేవాళ్ళు. ఎందుకంటే CPL అంటే క్లాస్ పీపుల్ లీడర్, SPL అంటే స్కూల్ పీపుల్ లీడర్. ఎందుకు మా ఊరు వాళ్ళే ఉండేవాళ్ళంటే దగ్గర కాబట్టి ఈ తాళాలు అన్నీ వేసుకొని దగ్గరలో పెట్టుకోవడానికి. ఒకవేళ ముందుగా వస్తారు కాబట్టి ఇవన్నీ కన్వీనియంట్గా ఉండేది. ఒక్కొక్కసారి మరిపాడోళ్ళు, వంగళోళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఎవరున్నా ఎండ్ ఆఫ్ ద డే స్కూల్లో అందరం కలిసికట్టుగా చదువుకునేవాళ్ళం. ఆ మెమరీస్తో అలా ఉండిపోయేటి. ఇంకా ఉంది ప్రేయర్ అంటే మా తమ్ముడు నవీన్ అయితే ఎప్పుడు ప్రేయర్లో ఆ ఎండకి వడదెబ్బ కొట్టు ఆ ఎండకు ఉండలేక పడిపోతూ ఉండేవాడు. సో అలా ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో కూడా ఎవరొకరు ఉంటా ఉంటారు. ఈ మెమరీస్ ప్రేయర్స్ గురించి అంతే. ఏమైనా గవర్నమెంట్ స్కూల్లో చదివితే 6th to 8th చదివా, 9th, 10th ప్రైవేట్ స్కూల్కి షిఫ్ట్ అయిపోయాను. సో ఇప్పుడు ఇంతకీ మీరు ఇప్పుడు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చే ప్లాన్ ఉందా? అసలు ఇంతకీ మీరు పల్లెటూరులో ఉంటున్నారా? ఒకవేళ సిటీలో ఉంటే గవర్నమెంట్ స్కూల్లో చేర్చే ఛాన్సే లేకుండా పోతుంది. ఐ హోప్ ఈ వీడియో ఏదో గవర్నమెంట్ స్కూల్లోనే చేర్చండి, ప్రైవేట్ స్కూల్ వద్దు, లేదు గవర్నమెంట్ స్కూల్ ఇంకా డెవలప్మెంట్ కాలేదు, ఇంకా అది ఇది చెత్త అని మాట్లాడే వీడియో కాదు ఇది. ఇది నేను చదువుకున్న స్కూల్. ఇది నేను చూపించడానికి నా మెమరీస్ నా యూట్యూబ్ ఛానల్లో ఈ స్కూల్ వీడియో ఉండాలి అని. స్కూల్ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నాను. మేబీ ఈ వీడియో కొంచెం మంచిగా వస్తే మేబీ హెడ్ మాస్టర్ని అడిగి, సార్ని అడిగి కూడా నెక్స్ట్ ఈ స్కూల్ గురించి ఇవన్నీ తెలుసుకోవాలి. అంతే ఈ వీడియోకి. ఇంకేమన్నా మెమరీస్ ఉంటే మాట్లాడుకొని ఈ వీడియోని కూడా క్లోజ్ చేసేద్దాం. అది గాయ్స్, వీడియో లైక్ చేశారా, సబ్స్క్రైబ్ చేశారా? ఇంతకీ మీ గవర్నమెంట్ స్కూల్ ఏదనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివారా లేక ప్రైవేట్ స్కూల్లో చదివారా అనేది కామెంట్లో తెలియజేయండి. చదివితే ఏ ఊరు నుంచి చదివారు, అలాగే మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. అది గాయ్స్ వీడియోకి. ఇప్పుడు మీరు చూసిన వీడియో మొత్తం తీసింది ప్రతాప్. సో ప్రతాప్ కూడా ఇదే స్కూల్లో 6th to 10th చదువుకున్నాడు. 10th ఎప్పుడు పాస్ అవుట్ ప్రతాప్ నువ్వు? 2014 అన్న. 2014లో పాస్. ఏం కాదులే కానీ, అదేం కాదులేరా,
వీడియో ఆపను ఇదే అంతే. నాకు ఫస్ట్ ఇది ఇది ఇట్లాంటివి పెడితేనే క్లారిటీగా ఉంటుంది. 2012లో పాస్ అయ్యి 2014 అన్నాడు, దానికి మళ్ళీ కట్ చేయాలంట. సో ఇలాంటివన్నీ 14 ఇంటరా? ఓకే. సో నీ మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఈ స్కూల్లో? స్కూలే పెద్ద మెమరీ. ఇది స్కూల్లో అన్ని మెమరీస్ ఉన్నాయి, ఒకటి కాదు. ఓకే. చెప్తే ఒక 10 రోజులు పడుతుంది. ఈ స్కూల్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అప్పుడు? నాకా ఏముంది, మన ఊరల్లే కదా, పళని కానీ, శ్రీకాంత్, ప్రవీణ్, బాబు. పక్కూరు వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా, అందరం కలిసి చదువుకున్నాం కదా. పక్కూరు అంటే మేము అసలు అంటే కలిసి వచ్చేవాళ్ళం, కలిసి వెళ్ళేవాళ్ళం. ఉన్నారు అశోకుల్లా అసలు మెయిన్ క్యాండిడేట్ 10th లా. ఓకే. అశోక్ గారిని చూస్తే నన్ను తిప్పుకుంటాడు. సో నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల ఇది నాకు ప్లస్ అయింది అనేది ఏదైనా ఉందా? ప్లస్ అంటే మాకు ఏమంటారు, ఇటు చూడు, విలువలు నేర్పించారా, బాగా వాల్యూస్ నేర్చుకున్నాం మేము. ఓకే. అది ఎలా పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి, చదువు కన్నా విలువలు మంచిగా నేర్పించారు సార్ వాళ్ళు మాకు. ఓకే. చదువు. సో నీ ఫేవరెట్ సార్ ఎవరు? నాకా శివకోటే సార్. శివకోటే సారా? సో అది ప్రతాప్ విశేషాలు. సో మీ ఫేవరెట్ సార్ ఎవరు? సో మీరు గవర్నమెంట్ స్కూల్లో ఏం నేర్చుకున్నారు అనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో లెంత్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఇంకొక అరగంట కూడా మనం ఈ స్కూల్ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ కూర్చుంటే చెప్తాడంట, ఇంకా చెప్పేది ఏం లేదు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రమే చెప్తాను. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్. ప్రతాప్, గవర్నమెంట్ స్కూల్ అంటే స్పోర్ట్స్కి బాగా వాల్యూ ఇస్తారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అని కూడా సపరేట్గా ఉంటారు. సో నువ్వు పీఈటీ సార్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నీ స్పోర్ట్స్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా? స్పోర్ట్స్ మెమరీస్ ఎందుకు లేవు, ఎప్పుడెప్పుడు పీటీ పీరియడ్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ క్లాస్ మ్యాథ్స్ స్టార్ తీసుకునేది అవన్నీ ఉండే. సార్ వచ్చేసేవాడు కానీ పాపం హెచ్ఎం సార్ ఉంటే మాత్రం చెట్లకి నీళ్లు పోసి ఆడుకుంటారా అని చెప్పేవాడు. చుట్టుపక్కల చెట్లు ఉండేవి స్కూల్, ఆ గడ్డిని పీకమని చెప్పేవాడు. వాటిలన్నిటికీ నీళ్లు పోసి అక్కడ వాష్రూమ్ దగ్గర ఉండే వాటర్ వాటి నుంచి మోసి వెళ్ళి పోసి తర్వాత ఆడుకునేవాళ్ళం ఒక 1/2 hour అయినా. ప్లస్ ఏంటంటే ఈ చుట్టుపక్కల అసలు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందే ఒక వ్యక్తి వల్ల, కృష్ణమోహన్ సారే మెయిన్. ఆయన హ్యాండ్బాల్లో స్టేట్ ప్లేయర్. ఆయన పిల్లకాయలు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ అని తెలిసి అందరికి క్రికెట్ నేర్పించాడు. ఈ చుట్టుపక్కల టోర్నమెంట్ జరుగుతున్నా పాపం పిల్లకాయలు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే మాత్రం కృష్ణమోహన్ సారే. మేమైనా అసలు అప్పట్లోనే 6th నుంచే ప్యాడ్స్ లేకుండా కార్క్ బాల్తో అలవాటు చేసాడు పాపం ఆయన. అందుకని ఈరోజు భయం లేకుండా అసలు ఎంత ఫాస్ట్ వచ్చినా ఆడగలుగుతున్నాం. ఎస్, ఈ వీడియోని నేను కృష్ణమోహన్ సార్కి డెడికేట్ చేస్తున్నా. ఎందుకంటే కృష్ణమోహన్ సార్ ఉండబట్టే ఈరోజు క్రికెట్ ఆడుతున్నాం. సో క్రికెట్ ఆడుతుండబట్టి సో చెడు అలవాట్లకి దూరంగా ఉన్నాం. అవును. సో అది దానికి కారణం మటుకు కృష్ణమోహన్ సారే. ఆయన ఇంట్రెస్ట్గా ఒక్కొక్కసారి బ్యాట్లకి బాల్ లేకుండా ఆయన ఓన్ మనీ వేసుకునేవాడు. సో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. సార్ వాళ్ళు కూడా వచ్చి ఆడేవాళ్ళు. రవికుమార్ మళ్ళీ ఆచార్య సార్, రాము సార్, కళ్యాణ్ సంపత్ సార్ అని ఆచార్య సార్, కొండలరావు సారు, కంప్యూటర్ సార్ అందరూ వచ్చి ఆడేవాళ్ళు. అసలు ఎంత బాగుండేది సార్. ఇంకా మధ్యాహ్నం అన్నం తిన్నాక ఇక్కడ ఆడిపించేవాడు టెన్నిస్ బాల్తో, అదే స్టంపర్ బాల్ కానీ టెన్నిస్ బాల్తో తిన్నాక ఆడిపించేవాడు. అసలు అప్పుడు కూడా అసలు ఏ సార్ నాకు తెలిసి అలా ఆడిపించేవాడు కాదు. గేమ్స్ పరంగా అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. సార్ మాత్రం భలే ఇంట్రెస్ట్ చూపించి పిల్లకాయలని ముందుకు తీసుకెళ్ళేవాడు స్పోర్ట్స్లో మాత్రం. ఏమైనా గవర్నమెంట్ స్కూల్ గురించి ఇంకొక అరగంట మాట్లాడితే ఇంక 10 రోజులైనా మాట్లాడుతూనే ఉండొచ్చు. 100 మెమరీస్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో. అసలు ఒక్కోసారి ఏమన్నా ఇన్స్టాలో వాటిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుర్తుకు వస్తున్నాయి కానీ వేస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి నిజంగా, ఇవన్నీ గుర్తొచ్చి. సో ఇది గైస్ వీడియో, ఒక మెమరీ కాదులే. ఈ వీడియోని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాం, కానీ ఇంకొక పాయింట్ వస్తుంది, యాడ్ చేస్తూనే ఉన్నాం. సో మీ మెమరీస్ కామెంట్లో చెప్పండి. సో మీరు ఏ స్కూల్లో చదువుకున్నారనేది. సో మా స్కూల్ వచ్చేసి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, జడ్పీహెచ్ఎస్ మర్రిపాడు.